రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఐకేపీ సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ఇక వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పారదర్శకంగా ఉండాలని మహిళా సంఘాలను కోరారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఈరోజు అర్బన్ మండల్ మార్పాక గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు సీనన్న ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రం వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. వీరికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మండలాధ్యక్షులు కనకన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళా సంఘ నాయకులు, అదేవిధంగా రైతులకు, మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారికి, అదేవిధంగా డైరెక్టర్లకు, ప్యాక్స్ డైరెక్టర్లకు అందరికీ నాకు నమస్కారం తెలుసు. ఈ రోజు గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతును రారాజుగా చేయాలని సంకల్పంతో చేస్తున్న అభివృద్ధి పనులే కావచ్చు, పొలాలే కావచ్చు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఐకేపీ సెంటర్ వాళ్ళు రైతులకు అందుబాటులో ఉండి ఈ కొనుగోలు కేంద్రాలు చేయాలని కోరుకుంటున్నారు.